ఏంటి డబ్బా పట్టుకొని వచ్చానని చూస్తున్నారా? ఈ బాటిల్లోని స్పెసిమెన్ ఉందండి. స్పెసిమెన్ అంటే గర్భసంచి యొక్క స్పెసిమెన్ అన్నమాట. ఈ స్పెసిమెన్ ల్యాబ్ హిస్టెక్టమీ చేసి ఈ రోజే ఒక పేషెంట్ హిస్టెక్టమీ అంటే తన యూట్రస్ ని రిమూవ్ చేసాం. ఆ రిమూవ్ చేసింది ఇలా బాటిల్లో వేసేసి ల్యాబ్ కి పంపిస్తాం. ఆ ల్యాబ్ కి పంపించడం వల్ల వాళ్ళ ఆ స్పెసిమెన్ ని స్టడీ చేసి ఎందుకని తనకు ఆ బ్లీడింగ్ కంప్లైంట్ వచ్చింది, ఇంకేమైనా క్యాన్సర్ లాంటివి ఏమైనా ఉన్నాయా అన్నవి వాళ్ళు కూడా స్టడీ చేసి చెప్తారన్నమాట మనకి. ఇదే స్పెసిమెన్ ఆఫ్ యూట్రస్ అంటే గర్భసంచి స్పెసిమెన్. ఈ రోజు ఒక లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ సర్జరీ చేసాం, అంటే గర్భసంచిని రిమూవ్ చేసాం అన్నమాట. ఈ గర్భసంచిలో భాగాలు ఏంటంటే ఇది బాడీ ఆఫ్ ది యూట్రస్ అని అంటారు, ఇది సర్విక్స్ అన్నమాట. ఈ బాడీ ఆఫ్ ది యూట్రస్ చూసారా ఇంత చిన్నది ఉన్నది, కానీ ప్రెగ్నెన్సీలోని ఇదే బాడీ ఆఫ్ యూట్రస్ లో ఒక పెద్ద బేబీ, ఒక 2.53 kgs బేబీ అనేది అకామిడేట్ చేయబడుతుంది. ఎలా అంటే ఇది చాలా ఎలాస్టిక్ టిష్యూ, ఇంత చిన్నది ఉన్నది కూడా పెద్దదిగా అంటే ఒక బేబీని అకామిడేట్ చేసేంతగా సాగుతుంది. అదే ఈ మజిల్ యొక్క గొప్పతనం. అండ్ ఇది చూస్తే సర్విక్స్. ఈ సర్విక్స్ లోని చిన్న హోల్ ఉన్నది చూసారా, ఆ చిన్న హోల్ కాస్త డెలివరీ టైంలోని ఒక 10 సెంటీమీటర్స్ హోల్ అంటే 10 సెంటీమీటర్స్ ఓపెనింగ్ గా మారుతుంది. సో ఇది కూడా చాలా స్ట్రెచబుల్ టిష్యూ. యూట్రస్ అనేది నెక్స్ట్ జనరేషన్ ప్రొడ్యూస్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్. ఈ స్పెసిమెన్ ఆఫ్ యూట్రస్ జనరల్ గా మన బాడీలో ఇలా స్టాండ్ అయి ఉంటుంది అన్నమాట త్రూ సమ్ సపోర్ట్స్. సో దాన్ని లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ ద్వారా ఈ స్పెసిమెన్ మనం బయటకు తీసాం. అండ్ ఇప్పుడు ఈ స్పెసిమెన్ ఎగ్జామినేషన్ మనం పంపిస్తున్నాం. సో దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.